బ్యాక్ టు నాయనీస్ వంటిల్లు. నేను మీ అనుష. ఈరోజు మన ఛానల్లో మీకు ఒక మంచి రైస్ వెరైటీని చూపించబోతున్నానండి. అదేంటంటే టొమాటో కొరియాండర్ రైస్. ఇది ఒక ఫ్లేవర్డ్ రైస్ బాత్. ఈ టొమాటో కొరియాండర్ రైస్ని మీరు మీ పిల్లలు లంచ్ బాక్స్లోకి తీసుకెళ్ళండి. డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు. ఫ్లేవర్ మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. తక్కువ టైంలో తక్కువ ఇంగ్రీడియంట్స్తో రైస్ బాత్ చేయాలి అనుకున్నప్పుడు ఈ టొమాటో కొరియాండర్ రైస్ని తప్పకుండా ట్రై చేయండి. డెఫినెట్గా మీరు ఇష్టపడతారు. మరి ఈ ఫ్లేవర్ఫుల్ టమాటో కొరియాండర్ రైస్ని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఈ వీడియోని చివరి దాకా చూడండి. అలాగే నా రెసిపీ కనుక మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ నాయనీస్ వంటిల్లుని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సో దట్ నేను ఈ కొత్త రెసిపీ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. టమాటో కొరియాండర్ రైస్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ఇలాంటి చిన్న రోల్ ఒకటి తీసుకోండి. అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర వేసుకుందాం. దీన్ని క్రష్ చేసుకుందాం. జీలకర్రని క్రష్ చేసుకున్నాను. మరి ఫైన్గా అవసరం లేదు, జస్ట్ ఇలా రఫ్గా క్రష్ చేసుకుంటే చాలు. నెక్స్ట్ నేను ఇందులోకి 3 పచ్చిమిర్చి వేస్తున్నా. ఇవి కూడా క్రష్ చేసుకుందాం. చూసారా, ఇలా పచ్చిమిర్చి అలాగే జీలకర్ర రెండు కలిపి ఇలా ఫైన్గా కాకుండా ఇలా కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి, దంచుకోవాలి. మీరు కావాలంటే మిక్సీ జార్లో కూడా వేసి గ్రైండ్ చేసుకోవచ్చు. నేను తీసుకున్న మిర్చి కొద్దిగా కారం ఎక్కువగా ఉంది, అందుకే 3 తీసుకున్నాను. మీరు ఎంత కారం తింటారో దాన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోండి కారాన్ని. నెక్స్ట్ 1/2 కప్పు కొత్తిమీరని తీసుకొని దీన్ని మిక్సీ జార్లో వేసి ఫైన్ పేస్ట్గా చేసుకోండి. కొద్దిగా వాటర్ యాడ్ చేసి పేస్ట్ లాగా చేసుకోండి. ఇలాగా కొత్తిమీరని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కాక ఆవాలు, ఉద్దిపప్పు, శనగపప్పు అన్నీ కలిపి 1 టేబుల్ స్పూన్ ఉన్నాయి. ఇవి ఇందులో వేస్తున్నా. నెక్స్ట్ మనం ఇందులోకి గ్రైండ్ చేసుకున్న మిర్చి అలాగే జీలకర్ర కూడా వేస్తున్నాం. వేసి ఫ్రై చేసుకుందాం కొద్దిసేపు. నెక్స్ట్ ఇందులోకి నేను యాడ్ చేస్తున్నాను ఆనియన్ని. ఒక ఆనియన్ని తీసుకొని ఫైన్గా కట్ చేసుకున్నాను. ఇప్పుడు అందులోకి యాడ్ చేసేస్తున్నాను. ఆనియన్ వేసాక ఆనియన్ కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాం. నేను ఆనియన్స్లోకి కొద్దిగా సాల్ట్ వేస్తున్నా, సో దట్ అవి త్వరగా ఫ్రై అవుతాయి. ఆనియన్ ఫ్రై అయింది. ఇప్పుడు మనం పేస్ట్ చేసుకున్న కొత్తిమీరని కూడా ఇందులో వేస్తున్నా. కొత్తిమీరలోని పచ్చి స్మెల్ అంతా పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం. దీన్ని 2 నుంచి 3 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ నేను ఇందులోకి చిన్నగా కట్ చేసుకున్న ఒక టమోటాని యాడ్ చేస్తున్నాను. టమోటాస్ వేసాక మరి కొద్దిగా సాల్ట్ వేస్తున్నా. నెక్స్ట్ మూత పెట్టేసి
టమాటో కొద్దిగా సాఫ్ట్ అయ్యేంత వరకు ఉడికించుకుందాం. టమాటో బాగా సాఫ్ట్ అయింది, మగ్గిపోయింది. నెక్స్ట్ నేను ఇందులోకి రైస్ యాడ్ చేస్తున్నా. 2 కప్స్ ఆఫ్ రైస్. మీరు రైస్ని కుక్ చేసుకునేటప్పుడు కొద్దిగా సాల్ట్ వేసి, క్రిస్టల్ సాల్ట్ వేసి కుక్ చేసుకోండి రైస్. సో దట్ సాల్ట్ సరిపోతుంది మనకు రైస్ వేయగానే. రైస్ని ఇప్పుడు బాగా కలుపుకుందాం. ఇలా రైస్ అంతటిని బాగా కలుపుకున్నాక మరొక 2 నిమిషాలు మూత పెట్టి సిమ్లో హీట్ చేసుకుందాం రైస్ని. 2 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే, వేడి వేడి టమాటో కొరియాండర్ రైస్ రెడీ అయిపోయింది. జస్ట్ 5 మినిట్స్లో టమాటో కొరియాండర్ రైస్ని రెడీ చేసుకోవచ్చు. మీరు కూడా ఈ టమాటో కొరియాండర్ రైస్ని ఖచ్చితంగా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి. ఎస్పెషల్లీ లంచ్ బాక్స్గా తీసుకెళ్తే చాలా బాగుంటుంది. తక్కువ టైంలో మంచి ఫ్లేవర్డ్ రైస్ చేసుకోవాలంటే ఈ టొమాటో కొరియాండర్ రైస్ని తప్పకుండా ట్రై చేయండి. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ నాయనీస్ వంటలు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక మంచి రెసిపీతో రేపు కలుద్దామండి. బాయ్.